Hi everybody, I'm Dr. Prashant, consultant surgical gastroenterologist and advanced laparoscopic and robotic surgeon. సో ఈ రోజు మీకు హైటస్ హర్నియా గురించి చెప్తాను. హైటస్ హర్నియా అంటే ఏంటి? హైటస్ హర్నియా అంటే ఎప్పుడైతే కడుపు భాగము ఛాతీలోకి స్లైట్గా జారుకుంటుందో దాన్ని హైటస్ హర్నియా అంటారు. సో ఇది ఎవరిలో వస్తుంది? జనరల్గా ఫీమేల్స్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ వీటన్నిటి వల్ల రిపీటెడ్ ప్రెగ్నెన్సీ వల్ల ఎప్పుడైతే మజిల్ అనేది బాగా ల్యాక్స్ అయిపోతుందో, స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వీళ్ళల్లో హైటస్ హర్నియా అనేది వెరీ కామన్ అనమాట. హైటస్ హర్నియా వల్ల ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి అంటే వాళ్ళల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? మెయిన్గా హైటస్ హర్నియా వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే బాగా విపరీతమైన ఛాతీ మంట, కడుపు మంట. ఇది కాకుండా ఎప్పుడైతే ఫుడ్ తీసుకొని వాళ్ళు పడుకుంటారో తిన్నది కూడా పైకి రావడం, దగ్గులాగా రావడం, ఇవన్నీ వెరీ రేర్ కాంప్లికేటెడ్ కేసెస్లో మింగడం అనేది ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే కింద అల్సర్ లాగా ఫామ్ అయ్యి అది మొత్తం మూసుకపోతుంది అనమాట. ఇదే కాకుండా వెరీ రేర్లీ అంటే లాంగ్ స్టాండింగ్ కేసెస్ ఆఫ్ హైటస్ హర్నియాలో ఏమవుతుందంటే కింద ఈసోఫేగస్ లోవర్ పార్ట్లో మొత్తం అన్ని చేంజెస్ జరిగి అది క్యాన్సర్ లాగా దారి తీసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇవి వీళ్ళల్లో ఉండే లక్షణాలు. ఎటువంటి టెస్ట్ల ద్వారా దీన్ని నిర్ధారించవచ్చు? ఫస్ట్ అండ్ బేసిక్ టెస్ట్ వీళ్ళల్లో ఏంటంటే ఒక ఎండోస్కోపీ అనమాట. ఎండోస్కోపీ చేయడం వల్ల వీళ్ళల్లో ఫస్ట్ ఈసోఫేగస్ లోవర్ పార్ట్లో ఎటువంటి యాసిడ్ రిలేటెడ్ చేంజెస్ ఉన్నాయి అనేది చూసుకుంటాం. అదే కాకుండా వేరే ఇంకేదన్నా కాంప్లికేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇదే కాకుండా వేరే కడుపు భాగంలో ఇంకేదన్నా అల్సర్ ఉందా, అల్సర్ లాంటిది ట్యూమర్ లాగా ఏమైనా ఏర్పడుతుందా, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. సో దిస్ ఈస్ అ బేసిక్ ఇన్వెస్టిగేషన్. ఇది కాకుండా నెక్స్ట్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అందులో ఒకటి సిటీ స్కాన్ ఆఫ్ అబ్డమన్. సిటీ స్కాన్ చేయడం ద్వారా కడుపు భాగం అనేది ఎంతవరకు కింద ఉంది, ఎంతవరకు పైకి జారింది అనేది మనకు ఐడియా వస్తుంది అనమాట. సో అండ్ ఇదే కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా తెలుస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే 24 అవర్ పీహెచ్ స్టడీ. 24 అవర్ పీహెచ్ స్టడీ అంటే ఒక 24 అవర్ లాంగ్ పీరియడ్లో ఎంత మనకు యాసిడ్ రిలేటెడ్ చేంజెస్ వస్తున్నాయి, ఎంత సిగ్నిఫికెంట్ ఉంది ఈ హైటస్ హర్నియా రిలేటెడ్ చేంజెస్ అనేది మనకు ఏర్పడుతుంది అనమాట.